నమస్కారం. మహాకవి దాశరథి కవిత్వం ఎట్లా చేయాలనో చెప్తున్నాడు. మనం నేర్చుకోవాల్సింది ఆయన నుంచి అదే కదా. అదే ఆయన కళానికి బోధిస్తున్నట్టుగా చెప్తాడు. చాలా బాగుంటుంది, తమాషాగా ఉంటుంది పద్యం. పద్యము వ్రాయుచున్ వెనుక వైపుకు చూడకులేకిని, పద్యము వ్రాయుచున్ వెనుక వైపుకు చూడకులేఖిని, మహాపద్దశ దాపురించును ఆపద్దశ దాపురించును, గబాగబ గుంజుము వేలుగా పద్యములు. అట్లా మొదలు పెట్టమంటే ఆగకుండా వెళ్ళిపోతూ ఉండాలి, వెనుక చూడకంటుండు. గుంజుడు మన మన తెలంగాణ పదం ఎంత బాగా వాడిందో చూడండి. గబాగబ గుంజుము వేలుగా పద్యములు, అర్థవాదములపై కనులుంచకుమా. పద్యం రాసేటప్పుడు ఈ గణం కుదిరిందా లేదా, యతి కుదిరింది లేదా, ఇవన్నీ పట్టించుకోకుండా రాయాలి పద్యం అని చెప్తున్నాడు. అర్థవాదములపై కనులుంచకుమా, పదావళుల్ ముద్దులు గూర్చుచున్ కనులందర తాండవమాచరించెడిన్. మనస్సులో ఒక్కసారి భావన కలిగిందంటే ఆ భావనకు ధారాశుద్ధి తోడై అద్భుతంగా అట్లా స్రవిస్తూ వచ్చేసేయాలి. కాలం ఒకసారి పెట్టినామంటే ఎత్తకుండా గిడిగిడిగిడిగిడి ఎట్లా వేగంగా గుంజుకుంటూ పోవాలి, గబగబా గుంజుకొని పోవాలి పద్యం. అద్భుతమైన పద్యం చెప్పింది. జై దాశరథి, జై కవికులోత్తమ.